శ్రీ కృష్ణాదేవి మల్లికార్జున స్వామి స్థానిక గుంటూరు ఈస్ట్లో డిఎస్ నగర్లోని పోలేరమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. గత 40 ఏళ్లుగా మా సోదరులైనటువంటి స్థానిక ఒడ్డెర కులస్తులు ఈ జాతరని 40 ఏళ్లుగా తూచా తప్పకుండా భారీ ఏర్పాట్లతో ఈ పోలేరమ్మ జాతర చేయటం, ఈ డిఎస్ నగర్ సంబంధించి కానీ ఈస్ట్ సంబంధించి కానీ అమ్మవారి దయ వల్ల ఈ నగరం, ఇక్కడ స్థానిక ప్రజలు, అలాగే లోకల్గా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి ఒడ్డెర కులస్తులు మా సోదరుడు అచ్చి కిరణ్ కానివ్వండి, అలాగే మా సోదరి, వీళ్ళందరూ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు అందరూ చేయటం సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన కిరణ్ గారికి, అలాగే శివపార్వతి గారికి, ఇక్కడున్న స్థానిక ఒడ్డెర కులస్తులందరికీ ఈ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మవారు ఈ ప్రాంతాన్ని అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలని, రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి అయ్యేలాగా ఆమె దీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఈ కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. గత 40 సంవత్సరాలుగా డిఎస్ నగర్ 10వ లైన్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం వద్ద శ్రీ కనకదుర్గమ్మ తల్లి కలిసే జ్యోతుల మహోత్సవం అనేది అంగరంగ వైభవంగా మేళతాళాలతో, కనక తప్పెట్లతో, దేవతామూర్తుల వేషధారణతో ప్రతి ఒక ఒడ్డెర కులమే కాదు అన్ని కులాలు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అమ్మవారి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసం అయిపోగానే పౌర్ణమి రోజు ఈ కలిసే జ్యోతుల మహోత్సవంలో అనేది విజయవాడ అమ్మవారి దగ్గర నుంచి మన ప్రతి ఒక్క పట్టణంలో కూడా చేసుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమం చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం మన తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలోనే ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా సుఖ సంతోషాలతో, ఆనందాలతో ఉండాలని, ప్రతి ఒక్క కుటుంబం పచ్చగా ఉండాలని, అందరూ హాయిగా జీవించాలని ఈ ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మేము 2017లో నన్ను కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అక్కడి నుంచి ఇంకా ఘనంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం అనేది జీవితాంతం ఇంతే ఘనంగా జరిగిద్దని, అందరూ బాగుండాలని ఆ కనకదుర్గమ్మ తల్లిని, పోలేరమ్మ తల్లిని కోరుకుంటున్నాము. మాకు అండగా మా భరతరెడ్డి అన్న కానీ, మా శివపార్వతి అక్క కానీ, అదేవిధంగా మా నాయకులు కానీ అందరూ కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి వచ్చి సహకరిస్తూ ఉంటారు, మాకు అండగా నిలబడుతూ ఉంటారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ కనకదుర్గమ్మ తల్లి ఎలవేళలా కాపాడాలని కోరుకుంటున్నాము. జై భవానీ, జై జయ భవానీ. మన అఖిల భారత ఒడ్డెర సంక్షేమ సంఘం తరపు నుంచి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఈరోజు నన్ను మా ఒడ్డెర కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా కలిసి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ అమ్మవారి ఆశీస్సులు ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా ఉండాలని, అలాగే 40 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంది. ఈ కార్యక్రమం ఇలాగే అందరూ కలిసికట్టుగా ఆడపడుచులతో అన్ని విధాలుగా కూడా అమ్మవారి జాతరగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వెలుగులతో అమ్మవారు వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈ ఆహ్వానానికి నా ఒడ్డెర కమ్యూనిటీ తరపు నుంచి నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళకి వెళ్ళవెళ్ళ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండి రాష్ట్రం మొత్తం సుక్షితంగా ముందుకెళ్లాలని ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో
40 సంవత్సరాల నుండి కిరణ్ గారి ఆధ్వర్యంలో ఎంతో పండగ వాతావరణంలో ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా కులాలకి అతీతంగా అందరం కలిసి ఈ యొక్క పండుగని జరుపుకోవటం, ఇక్కడికి వచ్చి పూజలు చేయటం ఎంతో మహిమ కలిగిన ఈ యొక్క గుడిని ప్రతి గుంటూరు జిల్లా కానివ్వండి ప్రతి మూలలో ఎవరైనా వచ్చి ఇక్కడ ఒక మహిమ కలిగిన గుడిగా అందరూ భావిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు గుంటూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కానివ్వండి అందరూ కూడా రాష్ట్రం మొత్తం కూడా ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మరి చెట్టు నీడలోన ఉయ్యాలలుగుతున్నదే మహాకాళిగా
అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూపవమ్మా సృష్టికే దీపమా శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా